ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో రెవెన్యూ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కోరుమిల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో 1786 జూన్ 20వ తేదీన అంటే 238 సంవత్సరాల క్రితం రెవెన్యూ బోర్డు ఏర్పడిందని ఆర్ఐ శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ పరిధిలో భూ వ్యవహారాలు, నీటి తీరువ, కుల, ఆర్థిక ధ్రువపత్రాల వంటి సేవలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ డే వేడుకలు జరుపుకుంటూ రెవెన్యూ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ, కార్యదర్శి కామేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు తుట్టుపు నాగరాజు, ఉప సర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, మోటుపల్లు బాపిరాజు, చిక్కం అప్పులు, పాలూరి దుర్గా, సంతోషి, లోబా, వింటి మంగళలక్ష్మి, సుంకర వీర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్స్ని నియమించి రెవెన్యూ భూముల మీద వాటి రైతులకి శిస్తుల వసూలు గురించి కలెక్టర్ గారు పోషించిన ప్రకారంగా నడిచింది. అప్పటికే కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన దాన్ని రెవెన్యూ డే అంటారట. అది అంటే ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ జూన్ 20వ తారీఖు ఆ వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఆనవాయితీగా పునరుద్ధరించేది రెవెన్యూ డే కింద చేయడానికి శుభసూచకంగా మొదటి సంవత్సరం మనుగులు అయితే మొదట మరి గతంలో నాకు తెలియదు. దాన్ని అందరికీ దీంట్లో చేసి సేవలు ఏంటంటే ప్రథమంగా అందరికీ ఉపయోగపడి కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు, జన్మ మరణం సంబంధించిన పంచాయతీ పరిధిలో ఉన్నట్లో ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి ఇవ్వడానికి వారి సేవలు రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నుంచి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవడానికి మన గ్రామస్తులు 50 మంది సూచన ఇస్తే వాళ్ళు తగిన నిర్ణీత కాలం టైంలో వాళ్ళ సేవలు చేయడానికి అనుకూలంగా ఉండాలని చెప్పమని రెవెన్యూ ఏర్పడింది. కలెక్టర్లో జిల్లా కలెక్టర్లో భూమి స్థితి వసూలుకి చేశారు. దీని మీద ఏంటంటే ఇప్పుడు క్యాష్ ఫ్లో, ఇన్కమ్లు, పట్టాదారు పత్రంలో, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ రకరకాల సేవలు ఉన్నాయి. రెవెన్యూ సేవలు అవన్నీ వినియోగించుకుంటారని మీకు తెలియదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.